హాయ్ అండి, వెల్కమ్ టు సరోజిని కుప్లీ రెసిపీస్. ఈరోజు చాలా సింపుల్గా వంకాయ వేపుడు చేసుకుందామండి. ఈ వంకాయ వేపుడు కారం వేయట్లేదండి, పచ్చిమిరపకాయ కారంతో చేస్తున్నాను. దానికి ఒక పచ్చిమిరపకాయ కారం రెడీ చేసుకోవాలి మనం. ఇప్పుడు నేను ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నానండి, ఈ పావు కిలో. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకున్నాను చిన్నది, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నానండి, చిన్న అల్లం ముక్క అండి, అలాగే కొత్తిమీర కొంచెం, ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. ఇప్పుడు వేపుడు చేసుకుందామండి. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఉప్పు నీళ్ళల్లో వంకాయలు వేస్తే అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి కదా, ఇది అందరికీ తెలిసిందేనండి. ఇప్పుడు వంకాయలని కట్ చేసుకుందాము. వంకాయని ఇలా నీళ్ళల్లో వేసేసుకుందామండి. ఈ వంకాయని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాము, వంకాయ ముక్కలు. అలాగే ఉల్లిపాయను కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనికి మసాలాని రెడీ చేసుకుందాము. వీటిని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ని తీసుకుందాము. అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, మీకు ఇష్టం ఉంటే ఇందులోని జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. దీన్ని మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా కంచపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఉల్లిపాయ, అలాగే కరివేపాకు కొంచెం వేసుకుంటామండి. వీటిని బాగా కలుపుకుంటాము. అండి, ఉల్లిపాయ ఇలా వేగింది కదా, వంకాయ వంకాయని కొంచెం ఇలా కలిపేసుకుందాము. కొంచెం వంకాయ మగ్గింది, కొంచెం సాల్ట్ వేసుకున్నాము, కొంచెం పసుపు వేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుకుందాము. వీటిని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఓకేనండి, ఎలా మగ్గిందో చూద్దాము. ఇవ్వండి, వంకాయ బాగా మగ్గుతుంది, బాగా ఉడికిపోయింది కూడా వంకాయ. ఇవ్వండి, మెత్తగా అయిపోతుంది. ఓకేనండి, ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిరపకాయ కారం వేసుకుందాము. మనం చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయ కారం, అది వేసుకుంటున్నాను. ఇవ్వండి, పచ్చిమిరపకాయ కారం వేస్తున్నాను. ఈ కారమేనండి బాగుంటుంది ఫ్రై, వంకాయ ఫ్రైలా పచ్చిమిరపకాయలు ఇవి వేసి చేస్తే చాలా బాగుంటుంది ఫ్రై. ఉప్పు మీరు చూసి చాలకపోతే వేసుకోండి. ఓకేనండి, ఒక్క 2 నిమిషాలు దీన్ని మగ్గనిద్దాము.
పచ్చిమిరపకాయ పచ్చివాసన పోయినంత వరకు కొంచెం మగ్గనిద్దాము. ఓకేనండి, చూద్దాము. పచ్చిమిరపకాయ వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మగ్గిపోయింది, ఇదిగోండి, చాలా బాగా. ఓకేనండి, పచ్చిమిరపకాయ కారం వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆపి కప్పులోకి తీసుకుందాము. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఏనండి, పచ్చిమిరపకాయ కారంతో వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.